ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యింది. ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఈ సందర్భంగా ఖర్గేకు పరిచయం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతంపై ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉండాల్సిన సమన్వయంపై ఖర్గే సలహాలు, సూచనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాట స్ఫూర్తిని మెరుగుపరచడానికి పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసింది. పార్టీ సంస్థాగత మార్పులు, రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం పార్టీలో నామినేటెడ్ పోస్టుల జాతర కల్పించబోతున్నట్టుగా ఓ ఎంపీ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం టీం సడన్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పదవుల ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని ఆశావాహుల్లో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యింది. ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని ఈ సందర్భంగా ఖర్గేకు పరిచయం కూడా చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసినట్టుగా సమాచారం, అలానే పలువురు సైతం ఇటు హైకమాండ్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సటాస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా కేసీ వేణుగోపాల్ ను ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్ లో కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ నుంచి నూతనంగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, వీరి ముగ్గురు కూడా ఇటు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అయితే మల్లికార్జున ఖర్గే నూతనంగా ఎంపికైన ఈ వేం నరేందర్ రెడ్డిని అభినందించారు. వేం నరేందర్ రెడ్డి కూడా మర్యాదపూర్వకంగా ఖర్గేను, అలాగే కేసీ వేణుగోపాల్ కలిశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. దానితో పాటు గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి భర్తీ చేసే అంశంపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి, సీనియర్ నేత జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ రోజు 11 గంటల సమయంలో పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక రాజకీయ అంశాలకు సంబంధించి కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా, కేరళ ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అక్కడ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ మధ్య ఇద్దరి మధ్య కూడా చర్చ అనేది జరగబోతోంది. దానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఈ రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కానీ, పాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది తెలంగాణలో అనే అంశాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య చర్చకు రానున్నాయి. నిన్న కేసీ వేణుగోపాల్తోనూ ఇటు మల్లికార్జున ఖర్గేతో కూడా ఇటు పీసీసీ ప్రెసిడెంట్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవి అంశాలపై చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఈ ఖర్గేతో భేటీ భాగంగా నిన్న ఎంపీలు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే రాజకీయ అంశాలు కొంత
ఆ, ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల మధ్య కొంత విభేదాలు కొనసాగుతున్నాయనేది కూడా ప్రధానంగా అధిష్టానం వద్ద కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ రోజు రాహుల్ గాంధీతో భేటీలో మాత్రం ఆ, కీలకంగా కొన్ని అంశాలు అనేవి చర్చకు రాబోతున్నాయి. ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత వారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. అధిష్టానం పెద్దలను కూడా కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే సందర్భంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే విధంగా కూడా అధిష్టానం కూడా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే మర్యాద పూర్వకంగా మల్లికార్జున ఖర్గేను అలాగే కేసీ వేణుగోపాల్ను కూడా ఇటు రాహుల్ గాంధీని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. గతంలో గత వారం వచ్చే ఢిల్లీ పర్యటనలో భాగంగా వారందరినీ కూడా కలిశారు. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ అనేది జరగబోతోంది. ఇక ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులు ఇవ్వడం కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఏదైతే గతంలో హామీ ఇచ్చారో హామీ మేరకు ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులన్నిటి కూడా నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. ఇక పిసిసి కార్యవర్గం అనేది పూర్తి స్థాయిలో ఇంకా నియామకం కాలేదు కాబట్టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కొన్ని 3 జిల్లాలకు డిసిసి ప్రెసిడెంట్ ప్రకటించాల్సి ఉంది. వాటికి సంబంధించి కార్పొరేషన్ కి సంబంధించిన కొన్ని పదవులు కూడా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిపై కూడా ప్రధానంగా నిన్న ఖర్గేతోనూ కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఇటు రాహుల్ గాంధీతో కూడా ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఇక పార్లమెంట్కి వెళ్ళి రాహుల్ గాంధీతో అలాగే ప్రియాంక గాంధీతో కూడా సమావేశం కానున్నారు. సమావేశం తర్వాత ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఎస్, థ్యాంక్ యూ శివ.